ఉందని మా అక్కని మా అమ్మ నాన్నని అవమానించావు. నన్ను ఫాలో అయ్యావు. ఇవాళ ఇంత తెగబడి ఏం లేదంటే మాకేమైనా చత్వారం అనుకున్నావా? నిన్ను దాన్నేమన్నా అన్నా ఒంటి మీద చేసినా మర్యాద దక్కదు. అది ఇంట్లో ఉంటే నేను ఎవరికి మర్యాద ఇవ్వను. నువ్వు మర్యాదలు ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఇంట్లోనే ఉంటుందిరా. నా ఎదుట పడ్డా నా గదికొచ్చినా నేను క్షమించను. నిన్ను క్షమించాల్సింది ఆ అమ్మాయి అయితే నువ్వు క్షమించడం ఏమిట్రా? పరాయి ఆడపిల్లతో సంబంధం పెట్టుకున్న తర్వాత క్షమించాల్సింది, కాపురానికి సహకరించాల్సింది ఆడపిల్లే గాని మగవాడు కాదు. కోపిష్టితనమే అనుకున్నాను. మన దగ్గర కృష్ణలీలలు కూడా ఉన్నాయన్నమాట. తాతయ్య, అనవసరంగా నిందలేస్తున్నావు. అంటే నువ్వు అవసరాలకు నిందలేసావా? అందుకేనా అందరిది అబద్ధము అన్నావు? చివరికి డిఎన్ఏకి కూడా నో అన్నావు? చూడు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే బ్రతుకు బాగుపడుతుంది, లేదంటే బజారు పాలవుతావు. ఎవరి బతుకు బజారు పాలవుతుందో తొందరలోనే తెలుస్తుంది. ఇది దాని తప్పు నుంచి బయటపడటానికి నా మీదకి తప్పు నెట్టింది. చూడు, మరొక్క మాట నా చెల్లెలు అన్నావంటే ఊరుకునేది లేదు. జాగ్రత్త. అదేమి హారతి లాంటిది కాదు, హారతి కర్పూరం లాంటిది. స్వర్ణ, రాబే. నిన్ను చూస్తుంటే నాకు నా మీదే అసహ్యం ఇస్తుందిరా. నిన్నెలా పెంచానో ఎంతకు దిగజారిపోయావు. మంగా, ఇక నుంచైనా జాగ్రత్తగా ఓ కన్నేసుంచు, వాళ్ళ మీద వీడి మీద. నాకు చెప్పకపోతే ఆ పని మీరే చేయొచ్చుగా. వాళ్ళు దుర్బుద్ధి కడుపులో పెట్టుకుని వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ చూపంతా వీడి మీదే ఉంది. వాళ్ళ వాలకం చూస్తుంటే పగ సాధించడానికే వచ్చారనిపిస్తుంది. వాళ్ళ మొహం, వాళ్ళు నిన్నేం సాధిస్తారు? నువ్వు ధైర్యంగా ఉండు మంగా, మేమంతా నీ వెనకున్నాం కదా. ముసలావిడికి ఎంత పొగరు! కొట్టుకుంటే వాళ్ళ మనవణ్ణి కొట్టుకోవాలి, అంతేకాని నన్ను కొడుతుందా? ఆ సీతా స్వర్ణ ఎంత డ్రామా ఆడారు. నన్ను సాకేత్ని ఇరికించారు. దెబ్బకి దెబ్బ, దెబ్బకి దెబ్బ తీసి తీరాలి భాగి. దెబ్బకు దెబ్బ కాదు, ఆ మంగమ్మ బుర్రకి దెబ్బ తగలకుండానే బద్దలయ్యేటట్టు చేయాలి. ఆ సాకేతిని పూర్తిగా మన గ్రిప్లోకి తీసుకుంటేనే గాని ఆవిడ గారి బుర్ర గిరుడ తిరిగి మంచమెక్కదు. ఏం గ్రిప్పు ఏంటో. ఇటు నుంచి కాదు, అటు సీత వైపు నుంచి నరుక్కొద్దామని చూస్తే ఆ సీత ఇప్పుడు మనకి పూర్తిగా రివర్స్ అయింది. ఇక మనం లైన్లోకి తెచ్చుకోలేం, అంత తేలిగ్గా రాదు కూడా. అది రివర్స్ అవడం మనకే మంచిది. సాకేత్కి వాళ్ళ మీద ఇంకా కోపం పెరిగింది. ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలి. టైం చూసి సాకేత్కి వాళ్ళ మీద బాగా కీ ఇచ్చి అతన్ని మన మనిషిని చేసుకోవాలి. సాకేత్ని ఎలా అయినా ట్రాప్ చేయాలని ఇయర్ రింగ్ డ్రామా ఆడాను. కానీ శని దేవతల్లా వచ్చి నానా హంగామా చేసి తలెత్తుకోలేకుండా చేశారు. నిన్ను తలెత్తుకోలేకుండా చేయడం కాదు, సాకేతే బాగా హర్ట్ అయ్యేలా చేశారు. అది మనకు అడ్వాంటేజే. ఇవాళ నువ్వు నేను తలదించుకోవచ్చు. సాకేతిని నీ పక్కన నిలబడేలా చేస్తే వాళ్ళంతా తల దించుకుని తీరుతారు. భాగి, ఈసారి మూవ్ వేస్తే చెక్ మేట్, అంతే. అస్సలు మిస్ అవ్వడానికి వీల్లేదు. నేను అదే ఆలోచిస్తున్నాను. చూడు, జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు ఫీల్ అయి నన్ను బాధ పెట్టకు. నేనేం ఫీల్ అవటం లేదు భాగి.
పగ పగ పెంచుకుంటున్నాను. గుడ్, వెరీ గుడ్. ఎంతైనా నువ్వు నా మనవరాలివి కదా. రామ్మా, భోంచెద్దు గాని. అవునే, ఇందాకేంటి డైవర్స్ అని అన్నాడు అన్నావు? అప్పుడెప్పుడో లాయర్తో మాట్లాడాడు. అతను అమ్మమ్మ గారికి ఫోన్ చేశాడు. అమ్మమ్మ గారు అతనికి క్లాస్ కూడా తీసుకున్నారు. మళ్ళీ డైవర్స్ గురించి ఏమన్నా ట్రై చేశాడా? ట్రై చేయడం ఏంటక్క? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను బెదిరించి కాగితాలు తీసుకొచ్చి ఇదిగో ఇటు చూడు. మర్యాదగా ఆ పేపర్స్ మీద సువర్ణాక్షరాలతో నీ సంతకం అన్నా పెట్టు, లేదా ఈ విషం అన్నా తాగు. జేబులో లెటర్ ఉంది. నా చావుకి కారణం నువ్వే అని అందులో రాసుంది. ఈ విషయం నేను తాగి చచ్చైనా నిన్ను సాధిస్తా. చావనన్నా చావు, లేకపోతే చస్తానని బెదిరించి నాతో సంతకాలు పెట్టించుకున్నాడు. సంతకాలు పెట్టించుకున్నాడా? అవునక్క. నువ్వెలా పెట్టావే? మెడ మీద కత్తి పెట్టి మాట్లాడితే ఏం చెయ్యాలో తెలియక పెట్టాల్సి వచ్చింది. అయ్యో ఛ! ఎంత పిచ్చి పని చేసావే. అవును, అందులో ఏం రాసుంది? ఏమో, చదవలేదు. కొన్ని రాసిన కాగితాలు, కొన్ని తెల్ల కాగితాలు. అందుకే నువ్వు సంతకాలు చేసిన కాగితాలు తన దగ్గర ఉన్నాయని అంతగా రెచ్చిపోతున్నాడు. వాటిని ఆయుధంగా వాడి నీ జీవితం నాశనం చేయాలని చూస్తున్నాడు. ఎలాగైనా ముందు అతని దగ్గర నుంచి వాటిని కొట్టేయాలి. అతని ఆట కట్టించాలి. ఏయ్, అమ్మ ఫోన్ చేస్తుంది. ముందు నువ్వు ఆ ఏడవడం ఆపు. నీ ఏడిపిందంటే తను చాలా బాధపడుతుంది. ఆపు. అమ్మా. అమ్మా సీత, స్వర్ణ ఎలా ఉంది? వాళ్ళు ఏమంటున్నారు? అమ్మా, నువ్వింక దాని గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయి. ఏంటే, ఎలా పరిష్కారం అవుతాయి? అంత ధైర్యంగా ఎలా చెప్తున్నావు? నేను బాధపడకుండా ఉండడానికి అలా చెప్తున్నావా? లేదమ్మా, నేను స్వర్ణం తీసుకుని ఇక్కడికి వచ్చాక పరిస్థితి అంతా అమ్మమ్మ గారికి, తాతయ్య గారికి వివరంగా చెప్పాను. అది బయటికి వెళ్ళిపోతే మీ పరువు ప్రతిష్టలకే నష్టమని, దాని విషయంలో నిజానిజాలు నిరూపించి తీరుతామని నేను రఘురాం చాలా రకాలుగా ఒక విధంగా భయపడేలా చేశాం. మా మాటలకి అమ్మమ్మ గారు ఆలోచనలో పడ్డారు. స్వర్ణ విషయంలో కాస్త మెత్తబడ్డారు. సాకేత్ని కూడా మందలించారు. స్వర్ణనేమి అనొద్దని, ఇంట్లోనే ఉండి తీరాలని తేల్చి చెప్పేశారు. నువ్వు చెప్పేది నిజమేనా? నన్ను నమ్మమంటావా? నిన్ను నమ్మించడానికి చెప్పడం లేదమ్మా, నిజం చెప్తున్నాను. నా మీద నమ్మకం ఉంటే నువ్వు నిశ్చింతగా ఉండు. బాధపడి నువ్వేడుస్తూ నాన్నను బాధ పెట్టద్దు. ఆయన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించమ్మా. అలా అని నేనేదో అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేస్తున్నానన్న ఆలోచన మాత్రం రానివ్వద్దు. మీరు ప్రశాంతంగా ఉండండమ్మా, అంతా ప్రశాంతంగా సాగిపోతుంది. నిజమో అబద్ధమో కాని నీ మాటలు నాకు ధైర్యాన్నిస్తున్నాయి. బిడ్డల్ని కనగలం గాని రాతల్ని కనగలమా అంటారు. కాని నా మాటలు దాని రాతలు మార్చి సంసారం కుదిరిపడితే చాలు. అమ్మా, అమ్మకు అబద్ధాలు చెప్తానా? నిన్నటిదాకా అబద్ధమే చెప్పారు కదే. ఆ పరిస్థితి వేరు, ఇది వేరు.
ఇప్పుడు చెప్పింది మాత్రం నిజమమ్మా. నన్ను నమ్మమ్మా. నమ్ముతానే, ఖచ్చితంగా నమ్ముతాను. నమ్మక్క, నేను చేయగలిగింది మాత్రం ఇంకేముంది? అమ్మా, దాని కాపురం కుదుట పరిచే బాధ్యత నాది. నేను నీకు హామీ ఇస్తున్నాను. నువ్వు భయపడొద్దు, సరేనా? ఉంటాను. మంచిదమ్మా. దాన్ని కాస్త జాగ్రత్తగా ఓ కంట కనిపెడుతూ ఉండు. అన్ని విషయాల్లో తొందరపడతానో ఎక్కువ దానికి. అది నీ దగ్గరుందా? ఆ, లేదమ్మా, దాని గదిలో ఉంది. దాని గదిలోనా? అల్లుడుగా లేరా? ఆ, ఉన్నాడు, కానీ ఏమనడు. అమ్మమ్మగారు మందలించారని చెప్పాను కదా. అంత తేలిక సర్దుకున్నాడా? ప్రస్తుతానికైతే అరుపులు కేకులు ఏమీ లేవు. నివురు గప్పిన నిప్పు. నమ్మొద్దు. ఎప్పుడు బగ్గుమంటుందో తెలీదు. అమ్మా, బగ్గుమన్నా నీళ్లు చల్లడం, మంటలు అరపడం మాకు బాగా అలవాటైపోయింది. మంటల్ని ఎగబాకకుండా చేయగలం. ఏంటో, ఏ మాట విన్నా గుండె పగిలేలా ఉంది. జాగ్రత్తగా ఉండండమ్మా. అలాగే అమ్మా, నువ్వు మాత్రం నాన్నని జాగ్రత్తగా చూసుకో. ఉంటాను. అలాగేనమ్మా. ఏమండి? ఏమండి? అక్క, నా మూలంగా ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడాల్సి వస్తుంది. ఏ బాధ లేదు కానీ ముందు నువ్వు ఏడవడం ఆపవే. ముందు మనం ఎలాగైనా ఆ డైవర్స్ పేపర్స్ ని అతని దగ్గర నుంచి ఎలాగైనా దక్కించుకుని తీరాలి. ఇక ఆ ప్రయత్నంలోనే మనం ఉండాలి. అలాగే అక్క. మంగా, ఏం కూసావే? బుడ్డూడని బుడ్డదానివి నన్ను పేరు పెట్టి పిలుస్తావా? నిన్ను నా మాట విను. అగో. ఆగండి. పోవే అవతలికి, పోవే అవతలికి. ఏమిటి ఆరతి, ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అంతకన్నా చేయగలిగేది ఇంకేముంది? చేసిన ప్రయత్నాలకి ఏం సాధించకుండానే చెంపదెబ్బ బహుమతిగా పొందాం. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదమ్మా. ఓటమికి భయపడేవాళ్ళు గెలుపు దక్కించుకోలేరు. దెబ్బలకు దడిచి యుద్ధం మానితే విజయం వరించదు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? సాకేతికి ఫోన్ చేయి. ఏంటి? సాకేత్కి ఫోన్ చేయాలా? ఇంకా నయం, ఆ మంగమ్మకి ఫోన్ చేయమనలేదు. తనకి నేను ఫోన్ చేస్తాను గాని నువ్వు సాకేతికి చెయ్యి. చేసి మీ గ్రానీకి కాళ్ల బలం కూడా చేతుల్లో ఉంది. బలంగా చాచి కొట్టింది, దవడలు కదిలాయి, బుక్క ఎర్రబడింది. ఏం రాసుకోవాలి? ఎలా కాపుడం పెట్టుకోవాలి? నీ చెంపకి నువ్వు ఏ మందు రాసుకున్నావో చెప్పు. నా చెంపకు కూడా నేను రాసుకుని కాపుడం పెట్టుకుంటానని అడగాల? అశాంతితో ఉన్న అతని మనసుకి నీ మాటలు ప్రశాంతపరిచేలా ఉండాలి. ఎంత మంచిది, నేనంటే ఎంత ప్రేమ, నా గురించి ఎంత బాధపడుతుంది, నా గురించి ఎంతగా ఆలోచిస్తుంది. అలాంటి మనిషి తోడుంటే ఎంత బాగుండును అని ఆలోచన కలిగేలా మాట్లాడు. చూడాలనుంది, మనసు విప్పి మాట్లాడాలనుంది అనేలా మాట్లాడు. ఆ సాకేత్కి వాళ్ళ గ్రాని కొట్టినా తిట్టినా బానే ఉంటుంది. ఆ రోజు చూసావుగా ఎలా కారులోంచి దించేసి వెళ్ళాడో. నేను మాట్లాడను. ఎప్పుడు రివర్స్ అవుతాడో తెలీదు. ఆ సిచ్యువేషన్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు. ఎవరిని ద్వేషిస్తున్నాడో వాళ్ళ చేతే అవమానించబడ్డాడు. అలాగే ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళ చేతితో దెబ్బతిన్నాడు. ఇప్పుడు రివర్స్ అవడు, ఫాలో అవుతాడు. అలాగే ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళ చేతితో దెబ్బతిన్నాడు. ఇప్పుడు రివర్స్ అవడు, ఫాలో అవుతాడు.
ఓదార్పు కోసం వెంపర్లాడుతుంటాడు. పలకరిస్తే పులకరించిపోతాడు. నీకోసం ఆరాటపడతాడు. నీ స్నేహం కోరి నీ వశమవుతాడు. అంతేనంటావా? అనుభవంతో చెప్తున్నాను. కాల్ చెయ్యి. ఎలా నిన్ను ఫాలో అవుతాడో చూడు. చెయ్యమ్మా. హారతి ఫోన్ చేస్తుందేంటి? లిఫ్ట్ చేస్తే క్లాస్ పీకుతుందా? మీ గ్రాని అంత కల్చర్లెస్గా బిహేవ్ చేసిందేంటి అని ఫోన్లోని చంప చెళ్ళు మనేలా మాట్లాడుతుందా? ఎత్తి తిట్లు తినడం అవసరమా? లిఫ్ట్ చేయడం లేదు బాగి. ఫీల్ అవుతున్నాడేమో. ఏవైనా అంటావేమోనని భయపడుతున్నాడేమో. మళ్ళీ చెయ్యి. ఈసారి ఖచ్చితంగా తీస్తాడు. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? చెయ్యి. సారీ అని మొదలు పెడతాడు. ప్రేమగా పలకరించు. ఇక్కడి నుంచే స్పర్శ అందించు. పిల్లి మొగ్గలేస్తూ వాకిట్లో వాలిపోతాడు. స్వర్ణ, సాకేత్ పడుకుని ఉంటాడు. పద, సైలెంట్గా మనం అక్కడికి వెళ్ళి ఆ పేపర్స్ తీసుకొచ్చేద్దాం. పద. మళ్ళీ చేసిందేంటి? ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తుందేమో. పాపం అనవసరంగా గ్రాని చేతిలో దెబ్బతింది. ఈగో ఫీల్ అవ్వకుండా ఫోన్ చేస్తోంది అంటే ఎంత మంచి మనసున్న మనిషి. హలో, సారీ. సారీ. నువ్వు సారీ చెప్తున్నావేంటి? నా ఇయర్ రింగ్ పెట్టమనడం వల్లే కదా ఇంత గొడవ జరిగింది. అందుకే నేను సారీ చెప్పడమే కరెక్ట్ అనిపించింది. నీ పొరపాటేం లేదు హారతి. వీళ్ళంతా బోల్డ్గా ఆలోచించే కల్చర్ లేని వాళ్ళు. నన్ను అన్నదానికన్నా కట్టుకున్నది నిన్ను అలా అనడం, మీ గ్రాని వాళ్ళని సపోర్ట్ చేసి నిన్ను మాటలు అనడం, నీ చెంప చెళ్ళు మనిపించడం నన్ను బాగా హర్ట్ చేసింది. అదే గుర్తుకొస్తుంది. నీ గురించే ఆలోచిస్తున్నాను సాకేత్. ఆవిడంతే, అన్నింట్లోనూ తొందర ఎక్కువ. నువ్వేం ఫీల్ అవ్వకు. నేను నీ మీద గ్రాని చేయి చేసుకున్నానికే బాధపడుతున్నాను. వద్దు సాకేత్, నువ్వు బాధపడుతున్నావంటే నేను తట్టుకోలేను. సాకేత్, నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. నేను సేమ్ ఫీలింగ్లోనే ఉన్నాను. నువ్వు తప్ప నన్ను అర్థం చేసుకునే మనుషులు ఎవరు కనిపించట్లేదు హారతి. అయితే వచ్చే సాకేత్. ఇప్పుడా? పోలీస్ కుక్కల్లా నన్ను గమనిస్తూనే ఉంటారు. చిల్లరగా ప్రవర్తించి మరో అల్లరి చేస్తారు. రేపు మార్నింగ్ తప్పకుండా వచ్చి కలుస్తాను. చాలా విషయాలు మనసు విప్పి మాట్లాడి, అలాగే నీ దగ్గర కొన్ని దాచాల్సినవి ఉన్నాయి. ఏంటి సాకేత్, మనసు విప్పి మాట్లాడాలి అంటూనే ఏదో దాచాలి అంటున్నావు? మాట్లాడేవి మాటలు, దాచాలనుకునేవి కాగితాలు. కాగితాలా? ఏంటవి? కలిశాక నీకు ఇస్తాగా, అప్పుడు నీకే తెలుస్తుంది. దాన్ని వదిలించుకునే ఆయుధం అదే.